హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సౌతి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 18 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, ఈ వార్నింగ్ ఇచ్చినాక 2-3 రోజులు గడిచిపోయినాక ఏమైతుందో చూడుర్రి. ఆ తమ్మునికి ఏమైంది? వాడు దీని గురించి ఫోనే ఎత్తలేడు అసలు. దొంగముండా ఇది ఏబట్టి నా మొగడు నన్ను తిడుతుండు. నా మొగనికి ఇంత మందు పెడదామని తెప్పించిన. ఇక నేనే చెప్తే అదే ఎత్తాడు. కూసుండమంటే కూసుంటాడు, లేవమంటే లేస్తాడు. మంచిగా ఇయ్యాల చికెన్ తీసుకురమ్మని మంచిగా చికెన్లా కలిపి పెడతా. ఇక తిన్నాడంటే వాడు నేను ఏదంటే అదే అంటాడు నా మొగుడు. ఈ దొంగముండా నన్ను తిట్టిపిత్తదా? అయితే దీన్ని ఏం చేయాలో నేను అదే చేపిత్తా. ఎందుకు ఫోన్ చేస్తలేడు దీని గురించి? హలో తమ్ముడు. అక్క ఏమైందిరా ఫోన్ చేస్తలు 2-3 రోజులకెళ్ళి? అట్టిగా నేనే ఏం చేస్తురు, తిన్నారా? తిన్నాం గాని ఏమైందిరా తమ్మ? దీని గురించి ఫోన్ చేసి అడిగినోన్వి మళ్ళా అడుగుతలేవు. మరి అక్క రావల్లాయే అని అంటలేవు. ఇక అది గారి పని తీయే నీ అవ్వ. దేనికిరా ఏమైంది? దానికి ఎవడన్నా లవర్ ఉన్నాడా అనే? దానికెవడు పాడైండ్రా? ఎందుకు? అట్టిగా నేనే మరి నేను గుంజుతే నా దగ్గరికి అత్తలేదని అడుగుతున్నా. ఓహో గట్లంటానవా? గదేనే అక్క. దానికెవడు పాడైండు? ఎవ్వడు లేదు. అది ఇంట్లోకే కాలు బయట పెడతదారా? నేను దాన్ని కాలు బయట పెట్టనిత్తనా? అస్సలకే పెట్టనియ్యా. అది ఇంట్లోనే జత్తాంది. ఇక దాన్ని ఎవడు చూస్తాండు? అది ఎవరి దగ్గరకు పోతాంది. సరే సరేనే. దాన్ని పెళ్లి చేసుకుంటావా లేదురా నువ్వు? ఇంకేవతనన్నా పట్టినవా ఏంది? నాకెవరున్నారే అక్క? నీ అవ్వ దాన్ని వేసుకోకపోతే ఎవరిని వేసుకుంటా? గదేరా. మరి దాని గురించి ఫోన్ చేస్తలేవు ఏమైందని నేను ఫోన్ చేస్తున్నా. ఏం చెప్పాలే అక్క, నేను దాని గురించి ఆరాట పడుతున్నా గాని నా బతుకును సత్యకాడికి తెచ్చింది అది. ఏంది? ఏమైందిరా? ఏం లేదే, నీ అవ్వ నేను గిట్లా చేసినా అని అది ఎవరికో చెప్పింది. మా ఇంటి దగ్గరోళ్ళు మొగోళ్ళు నన్ను బెదిరిచ్చిర్రే దాని జోలికోకమని. ఏంది? అవునే అక్క, ఏం చేసుడు ఏం చెప్పుడు. ఇక నీకు చెప్తే మళ్ళా దాంతో మొత్తుకుంటావని నేను చెప్పలేదు గాని అది పెద్ద కిలాడేనే అక్కో. నువ్వు అనుకుంటున్నట్టు నేను అనుకుంటున్నట్టు అది అమాయకురాలు కాదు. అసలు ఏమైందో ఎప్పురా? ఏం లేదే, నేను దాన్ని గిట్ల చేసినా కదా. తెల్లారే నన్ను నా దోస్తుగాళ్ళిద్దరు ఇక్కడోళ్ళు బయటకు తీసుకుపోయి నువ్వు ఒక చిన్న పిల్లను రేపియడానికి చూస్తావా? ఇంకోసారి ఆ ఊరికి కానీ అక్కడికి కానీ పోతే మాత్రం మంచిగా ఉండదు అని నన్ను కొడతా అని మస్తు బెదిరించిర్రే అక్క. అందుకే ఆ పోరు గురించి నేను ఫోన్ చేస్తలేను, నీ ఊరికి అత్తలేను. అమ్మో అది చూస్తే గట్లున్నది కానీ అది పెద్ద డేంజర్ది. అవునారా? ఎవ్వడాడు అసలు? ఏం కథ? ఏమో ఎవడో ఇంకోడు ఉన్నాడు. గాళ్ళకు భయపడ్డావా? ఇక్కడ నేనుండంగా భయపడంటే ఎట్లుంటదే నీ అవ్వ? నీకేమని చెప్పాలి? నేను చిన్న పోరిని రేపు ఎత్తా అంటానో పోలీస్ కేసు పెడతాం, అది పెడతాం ఇది పెడతామని అంగడి వేసిర్రు. ఓహో పోలీస్ కేసు అంటే గుర్తుకొచ్చింది. మా ఇంటి పక్కనోడే వచ్చినట్టున్నాడు కదా. మన ఊర్లో మీ ఊర్లో చుట్టాలున్నారు. కరెక్టే. ఆడెవ్వడా అని ఎక్కడో చూసినా గుర్తుకత్తలేదని అనుకున్నా గాని అవునవును మీ ఇంటి పక్కోడే వచ్చిండు. అబ్బలవిడి, ఇది ఆంతోటి చెప్పిందా ఏంది? ఆనుకున్ను దీనికి ఏమన్నా నడుస్తాందా? ఏమో అక్క, ఎట్లనో ఏమో తెలియదు గాని అమ్మ తోడు నన్ను ఘోరంగా బెదిరిచ్చిర్రే. ముగ్గురు అడవిలకు పట్టుకపోయి చెట్లకు పట్టుకపోయి. ఇక అందుకే నీకు చెప్పుదాం అనుకున్నా గానీ మళ్ళీ నువ్వు వాళ్ళతో దాంతో మొత్తుకుంటే అది మళ్ళీ ఎవరికన్నా చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను బెదిరిస్తారని భయానికి నేను చెప్పలే. దాన్ని ఇప్పుడే అడుగుతావురతమ్మ. ఆడెవ్వడు ఏం కథ ఏం చేసినావని దాన్ని అడిగి నీకు ఫోన్ చేస్తావు. సరే.
ఈ దొంగ బుడ్డి ఎవరిని పట్టింది ఎవరితోటి నా తమ్ముణ్ణి బెదిరించింది ఈ సంగతే చూస్తా. ఏడున్నవే ఇట్రా నువ్వు ఇగరా లావణ్య. ఏం చెప్తానవే ఇగరా. ఏంటిదమ్మా? అసలు నువ్వేమనుకుంటానవే? దేనికి? ఎవరిని పట్టినవే నువ్వు? నేను ఎవరిని పట్టినా? దొంగ ముండా సిగ్గు మానం శరం నీకేమన్నా ఉన్నదానే? దొంగలవిడి నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటా అన్నావు. దీనికి ఎవడేరక ఎవరిని పట్టది ఇది అని అనుకున్నా. ఇంటి పక్కోన్ని పట్టినవా అని? ఏంది? అవునే, ఇంటి పక్కనోనితోటి స్నేహితం చేస్తానవా నువ్వు? ఎవరితోటి ఎత్తలేనమ్మా, నువ్వెందుకు అట్లా అంటున్నావు? దొంగ ముండా, నా తమ్ముణ్ణి ఎవనెవన్ని పట్టుకొని పోయి బెదిరించమని చెప్పినవే. ఇంటి పక్కనోడు పోయి ఇంకిద్దరిని పట్టుకొని పోయి నా తమ్ముణ్ణి బెదిరించిండట. ఏం కారణం కొద్ది నువ్వు బెదిరియమన్నవే? అమ్మో, దీనికి తెలిసింది. నాకేం తెలుసు? నువ్వు నన్నెందుకు అంటున్నావు? నీకు తెలియదా? నువ్వు కాదా పంపించింది? నువ్వు చెప్పంది ఆ సీన్గానికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు మమ్మల్ని ఏం చేయాలని అనుకుంటున్నావే? నేను ఎవ్వరికి ఏమీ చెప్పలేదమ్మా. చెప్పలేదా నువ్వు? వీణ్ణే ఉండే ఒక్క నిమిషం నేను అత్తావు దొంగ ముండా. అయ్యో దేవుడా, ఇప్పుడు దీనికి తెలిసింది. ఎట్లా ఏంది? నేను ఎక్కడున్నాడో ఏమో. ఇప్పుడు ఇది నన్ను కొడుతుందో చంపుతుందో. చెప్తావా? ఈ బ్యాట్ పట్టుకొని తలకాయ వలగొట్టాలా? ఏందమ్మా నువ్వు అనేది? అవును, నీ తలకాయ వలగొడతా. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో? సీనిగాంతోటి మాట్లాడుతున్నావా అని, వానితోటి సంబంధం పెట్టుకున్నావా అని? అందుకే నాయే నీకు నా తమ్ముడు నచ్చలేదు. లేదమ్మా, అమ్మ తోడు అట్లా కాదమ్మా. నీకు దండం పెడతా, నన్ను బ్యాట్ పట్టి కొట్టకమ్మా. నేను చచ్చేపోతా, నీ కాళ్ళు మొక్కుతా. ఈ తలకాయ వలగొట్టంది నేను ఇష్టపెట్టా. నువ్వు ఎవరిని పంపించినవు, ఎవరికి చెప్పినవు, ఎవడు పోయి నా తమ్ముణ్ణి బెదిరించిర్రు? నాకు అది కావాలి. నీ అయ్య కూడా లేడు. నీ తలకాయ వలగొట్టి అదే వలగొట్టుకొని చచ్చిందని చెప్తా. చెప్పే. అమ్మా, నీకు దండం పెడతామ్మా. ఏం జరిగిందో నాకు తెలియదమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను ఏమనకమ్మా. చెప్తావా? దీన్ని వట్టిది అన్నల్లా. దీన్ని వట్టిది అంతనే నువ్వు వింటవే, లేకపోతే నువ్వు వినవు. అయ్యో అమ్మా, కొట్టకమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా, ఏయ్ నువ్వు ఇంట్లోనే ఉండు. నీ ఈ పంత వలగొడతా. ఇయ్యాల నీ తలకాయ వలగొట్టి నిన్ను చంపుతానే, నిన్ను బతకనీయనే. అమ్మా అద్దమ్మా, నీ కాలు మొక్తమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు నా కాళ్ళు మొక్కుడు కాదు, నా తమ్ముణ్ణి ఎవరికి చెప్పి బెదిరించరు, అది నాకు కావాలి. పోతే నిన్ను బతకనియ్యా. అమ్మో, ఈమె నన్ను చంపినా చంపుతుంది. అయ్యే నువ్వేడిదాకా ఉరుకుతావో ఆడదాకా ఉరికొచ్చి నిన్ను ఇలా బతకనియ్య. నేను పా. ఏమైంది పిల్ల, ఎందుకో ఏడతావు? ఏం లేదా అంటే, నన్ను బ్యాట్ పట్టి కొడుతుంది. ఎందుకట? దానికి ఏం రోగం పుట్టింది? ఏం పుట్టిందే రామా? గా పొల్లని బ్యాట్ పట్టి కొడుతున్నావట. చేసిన పనికి కొట్టుడు కాదు, దాన్ని రక్తం వచ్చేటట్టు చంపాలే. దొంగ ముండను. నీకు ఏమైంది? ఏం చేసింది? నువ్వు మధ్యలోకి రాకు. నీకు నాకు మాటలు లేవు. మీకు అనవసరం. ఇదే అనవసరం. నువ్వు అసలు ఏమనుకుంటానవే? తల్లిది చచ్చిపోయిందని పొల్ల నిన్ను తల్లి లెక్క భావిస్తే నువ్వేమో దాన్ని టార్చర్ చేస్తావు. దేనికే? ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా దాన్ని పొట్టు ఇంకా దాన్ని అని అంటారు. ఎందుకు? ఏం చేసింది చెప్పరాదు? చెప్పే దరిద్రపుదానా, ఏం చేసినావు చెప్పే. నేనేం చేయలేదమ్మా ప్లీజ్. భాగవతం అందరికీ తెలవాలే. నేను నోట్లకే మాట బయటకు వెళ్ళకుండా నిన్ను కాపాడుకుంటా అన్ని చూసుకుంటా అంటే నీకు బగ్గా బలపత్తున్నదే. ఏమైంది? ఎందుకు కొడుతున్నావా? మేము ఏమైందని అంటున్నావే? నీకు కూడా ఇలా పాత్ర ఉన్నది. ఆ తమ్ముణ్ణి ఎందుకు పోయి బెదిరించారు మీరు? ఇది చెప్తేనే కదా మీరు పోయి బెదిరించింది. అవును, అయితే ఏంది? ఏంటిదిరా? ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలమ్మా నీకు? చెప్పు లావణ్య, నువ్వు చెప్పు, అందరికి తెలియాలి. ఏమైందబ్బా? నువ్వు ఇంకా చక్కని పని చేసినా అని ఇంకా ఆమెని బ్యాట్ పట్టుకొని కొడుతున్నావా? అసలు నువ్వు తల్లివేనా? సరే, ఆమె తల్లివి నువ్వు కావు, కానీ తల్లి స్థానం నుండి ఒక బిడ్డను గట్లనేనా నువ్వు చేసేది? అదే బ్యాట్ పట్టుకొని నిన్ను చంపితే నీకు తెలుస్తుంది. ఏంది నువ్వు చంపేది? నా ఇష్టం. మా ఇంట్లో కథ మేమేమన్నా చేసుకుంటాం, నీకేం అవసరం? పక్కకున్నాం కాబట్టి మాకు కూడా అవసరమే ఉంటది. అసలు ఏమైంది? ఏం కథ? నేను చెప్పుతామ్మా ఇనుర్రి. ఇగో ఇళ్ళ తమ్ముడట, ఇళ్ళ చిన్నమ్మ కొడుకట. అయితే వాడట ఒక్కసారి వీళ్ళింటికి చుట్టమై వచ్చిండట. వచ్చినప్పుడే ఆ లావణ్యతోటి మొత్తం వేరే రకంగా ప్రవర్తించిండట. వేరే రకంగా అంటే? ఏం చెప్పాలమ్మా నీకు? నా నోటితోటి అర్థమైతలేదా? గాయంత అర్థం చేసుకోలేవా?
మళ్ళా ఈమెను అయ్యలేంది చూసి మళ్ళా వాడిని రమ్మన్నదట ఈమె రమ. ఈ ఆంటీ రమ్మని ఇద్దరిని రూమ్లకు దోలి మొత్తం డోర్ వేసేసిందట బయట నుండి. అయ్యో ఈ బొడ్డి ఇవన్నీ చెప్పిందా వానికి? ఏందిరా అవును, సిగ్గున్నా అదే నీకు ఆడిదానా? ఇంకా గంత పని చేసి నీ పొల్లను కొడుతున్నావే. అయితే అమ్మా అయితే మస్తు వాడు పిచ్చి పిచ్చిగా వేసిండట. ఇక చేసినాక ఈమె అద్దు దండం పెడతా అమ్మ అమ్మ అని పిలిచినా కూడా ఈమె కాసేపటిదాకా లోపలికే రాలేదట, తలుపే తీయలేదట. ఈమె బాగా మొత్తం డోర్ గుద్దుట్లా మళ్ళీ ఎవరన్నా బయట నుండి వస్తారని ఆయనతో డోర్ తీసిందట. ఏంది నీ కాబోయే మోడేనాయే, అట్లనా ఇట్లనా ఇప్పుడు పంటేంది చేత్తేంది అని ఈమె మాట్లాడిందట తెలుసా. అట్లా అయినాక మెల్లగా తప్పించుకొని బయట కురికొచ్చిందట. ఇవన్నీ నీకు చెప్పడానికి కారణమేంది? నువ్వు దానికి ఏమైతావు? మీదేమన్నా నడుస్తుందా? అందుకే నీకు అవన్నీ చెప్పిందా? అది అంతా అబద్ధం. లేదమ్మా, నువ్వు ఇట్లా చేసినవా లేదా? నా బాధ ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. కనీసం శ్రీను కన్నా చెప్తానన్నా శ్రీను వాణ్ణి బెదిరిస్తాడు కావచ్చు అన్న ఒక్క ఉద్దేశంతో నేను శ్రీనుకు ఒక ఫ్రెండ్ లాగానే చెప్పినమ్మా. లేదు లేదు, నువ్వు ఏ రకంగా చెప్పినావో శ్రీనుకు నీకు ఏదో సంబంధం ఉన్నదే, అందుకే అట్లా చేస్తున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావే? చిన్నప్పడుతుంది ఈ పిల్ల నా కొడుకు ఒక్క కాడ పెరిగినోళ్ళు, నా వీళ్ళిద్దరికి సంబంధం అంట పెడుతున్నావు. నువ్వు అసలు మనిషివేనా? చెండాలపు దానివే. చిన్న పొల్లగా అదే 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాయి పిల్లకు. గా పిల్లను నువ్వు వాడినేమన్నా రూమ్లోకి తోలుతావే? అసలు ఇజ్జత్ ఉన్నదా అనే? నీకేమన్నా నువ్వు ఆడదానివా అనే? నువ్వు గాడిదివా? అవన్నీ అవసరం లేదు. నా తమ్మునికి ఇచ్చే పెళ్లి చేస్తా అన్నప్పుడు తప్పేమున్నది? మా ఇంట్లో మేము దునియా చేసుకుంటాం, నీకేం అవసరం? అవసరమేనే లంగబోడి. నిన్న ఆ రోజున మేము చూడకపోతే నువ్వు ఈ రోజున ఇక్కడికి రాకపోదువు, పొల్లను ఇంత ఇబ్బంది పెట్టకపోదువు. మా ఇచ్చ మేము పొల్లను నీకు అంటబెట్టుడు అయింది. దొంగ ముండా, ఏ ముసలి ముండా, నువ్వు నన్ను దొంగ ముండా అంటున్నావేందే? అట్లా కాదు, అసలు పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇయ్యాలి. నేను మొన్ననే ఇద్దామని అనుకున్నా కానీ మిస్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తా. ఒక చిన్న పిల్లని కూడా చూడకుండా నువ్వు రేపు ఏపిస్తున్నావని ఖచ్చితంగా పోయి కంప్లైంట్ ఇస్తా. ఏం చేస్తావో చూడుగా. అయినా మా ఇంట్లో సంగతులు మీకెందుకు? ఓ పిల్ల, మీ అయ్యకి చెప్పినవా? చెప్పలేదు. అన్ని లంగా బుద్ధులు తిని నా తమ్ముడేం అట్లా రాలేదు, అట్లా వేయలేదు, ఇదే కావాలని అట్లా చెప్తుంది, నన్ను బ్లేమ్ చేయాలని. ఇన్ని రోజులు చూసుకున్నది వేంది, నేను అరుచుకున్నది వేంది, నన్ను బయట బదనం చేస్తావానే? ఇక నువ్వు ఇంట్లో ఉండద్దు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో. గుందానే ఏంది బ్యాట్ బట్టి కొడుతున్నావు? నువ్వు వేసింది నడుతుంది అనుకుంటావా? నీకెందుకురా? ఆ కొడుకులు రారా పోరా అంటున్నావేందే దరిద్రపుదానా? మరి నీ కొడుకెందుకు? నీ కొడుకేందో బాగా ముందటకొచ్చి బాగా అదైతుండు. నీ కొడుకు ఉంచుకున్నాడా దీన్ని? నీ అవ్వ 4 దొంగముడా. ఏం మాట్లాడుతున్నావే? నీ మొగడైతే రాని నీ అక్క పంచాయితీ పెట్టిపితే నువ్వేమనుకుంటానవో? చిన్నప్పటి నుండి ఒక దగ్గర పెరిగినాం కాబట్టి లావణ్య గురించి నాకు తెలుసు. లావణ్య ఎసుంటిది అనేది నాకు తెలుసు. ఆమెకు చిన్నప్పుడు వాళ్ళ అమ్మాయి అనిపోయినప్పటి నుండి ఇప్పటిదాకా కష్టాలే. అయినా బరాబర్ బెదిరించిన వాడు ఇంకోసారి ఈ ఊరికి అత్తే మాత్రం నీ మీద వాని మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తా. ఇప్పుడు నేను వీళ్ళ అయ్యని పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను దానికి తల్లినైనప్పుడు ఒక అయ్య చేతిలో పెట్టుడే కదా, అదే నా తమ్ముని చేతిలో పెడదామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చేస్తావా పెళ్లి? ఆమె పెళ్లి చేసుకునే వయసా? ఇట్లా చేసే వయసు ఆమెది? మనిషివో గాడిదివో మాకైతే అర్థమైతలేదు. ఇన్ని రోజులు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినాం గానీ ఇప్పటి నుండి రెస్పెక్ట్ ఇచ్చుడు ఉండదు. ఫటాఫట్ మాటలు వదిలేసుడే. నువ్వేమనివిరా? నీకేం అవసరం రా? సిగ్గులేదా? నా కొడుకుని ఒక్క మాట అన్న బతుకోవు. అయ్యకు ఫోన్ చేయరా ఓసారి, వాడేం మనిషి అడుగుదాం. తాగు వేసుకోర్రి, మీరు దునియా వేసుకోర్రి. ఈ దొంగ ముండా ఇప్పుడు నన్ను ఇట్లా బ్లేమ్ చేసింది కదా, ఇది నా ఇంట్లో ఖర్చుడు అవసరమే లేదు. ఇలా ఇది నీకెంత హక్కు ఉంటుందో దానికంటే డబుల్ హక్కు లావణ్యకు ఉంటది. చూపిరా, ఎక్కడుంటదో చూపి. అవును ఉంటది. హలో అంకుల్, ఎక్కడున్నారు? ఏమైంది శ్రీను? పొలం కాడా? అర్జెంట్ గా అంకుల్ నువ్వు ఇంటి దగ్గరికి రా. అయ్యో, ఎందుకు? ఏమైంది? నువ్వు రా అంకుల్, ఫస్ట్ నువ్వు రా. నువ్వు చక్కగా ఉంటే ఇవన్నీ అయితే నువ్వు రా. అత్తన్నా అని అంకుల్ వచ్చినాక అంకుల్ కు చెప్తా నీ బాగోతం అంతా.
ఈ రోజుల నుండి పోని పోని అని ఊకున్నాం గాని మా ఇంటి పక్కకు మా కళ్ళ ముంగట పెరిగిన ఆడపిల్లకు అన్యాయం జరిగితే మేము అస్సలకే చూడలేం. నువ్వు ఏం చేసినా మంచిదే. ఏ కేసు పెడతావో పెట్టు, లేకపోతే ఏ పెద్ద మనుషుని పిలిపించి మాట్లాడతావో మాట్లాడు, మేం మాట్లాడతాం. లావణ్యను బెదిరించి పొట్టు పొట్టు అనుకుంటా ఇంట్లో నోరు మూపించి ఉంటే అది కాదు ఆడితనం అనేది, మొగతనం అనేది. బయటకు వచ్చి మాట్లాడినప్పుడే. నీకేం అవసరం? నువ్వు ఆ పొల్ల గురించి ఎందుకంతా అదే అవుతున్నావు? నీకేం పట్టి అంటే ఉంటది, బరాబర్ ఉంటది. చిన్నప్పటి నుండి ఒక్క దగ్గర కలిసి ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఒక్క దగ్గర పెరిగిరు కాబట్టి బరాబర్ ఉంటది. నీ అవ్వ నీకు ఇజ్జత్ లేదా అనే ఇంకా మళ్ళా మాట్లాడతానావు? ఏ ముసల్దానా, నీ ఇంట్లోకి వచ్చి నీ ఇంట్లో విషయాలు ఏమన్నా నేను పట్టించుకొని అడిగి లొలి పెడుతున్నానా అని తిడుతున్నానా? నన్నెందుకు తిడతారే మీరు? ఓ నువ్వు సక్కని పూసావని ఇంకా మెచ్చుకొని మెడల మీద వేసుకోమంటానవా? అయ్యో ఏమైంది? నా అసలు నువ్వు మనిషివేనానే? అయ్యో ఎందుకు చెల్లె ఏమైంది? ఇట్లా ఉంటానవు గాని నీ బిడ్డను ఇంట్లో దొంగముండా ఎట్లా చూసుకుంటుంది ఏంది అనేది చూస్తానవా? ఓ దొంగరాడా, నన్ను దొంగముండా అంటవేమే? నీ దినాలు అయ్యా. ఏమైంది అవ్వలాలా? ఏమైంది? ఏమైందంటారా పాస్ పనులోడా? అయ్యో మీ బాంచన అవ్వలాలా, మీ కాలు మొక్కుతా. ఏమైంది చెప్పుర్రి. అయ్యో ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతావు? ఆట పట్టుకొని ఆగోని బిడ్డను పొట్టు పొట్టు కొడుతుంది అది. ఎందుకే రండా? నీకేం పుట్టిందే? పోయే కాలం దగ్గరకు వచ్చిందానే? ఏముండగొడక నన్ను రండా అంటున్నవేంద్ర? నీ కండ్లు మండా. ఏమైందవ్వా? ఎందుకు కొట్టింది చెప్పు. అంకుల్ అసలు మీరు ఇంట్లో ఉంటుర్రా లేకపోతే బయట ఉంటుర్రా? నాకు అర్థమైతలేదు. ఏమైంది? ఈమె ఇష్టం ఉన్నట్టు ఆమెను కొడుతుంది, టార్చర్ చేస్తుంది. ఆడెవడో తమ్ముడు అటగాడా, వీళ్ళ తమ్ముడు. వాంతోటి ఈమెకు వేరే వేరే ఏపిస్తుంది తెలుసా? ఏంది? ఏం చేపిస్తాంది? మొన్న మీరు లేనప్పుడు రమ్మని ఇద్దరిని రూమ్ లకు తోలి మొత్తం గొల్లమేసిందట. ఏంది? అవును డాడీ, నీకు చెప్తానంటే నిన్ను నన్ను విషమిచ్చి సంపుతా. మీ అయ్యకు చెప్పుతే దొంగముండను నీ అవ్వను దూరం చేసుకున్నావు, నీ అయ్యను కూడా దూరం చేసుకోవాలని అనుకుంటున్నావా? నన్ను బెదిరించింది డాడీ, అందుకే నీకు చెప్పలేక పోయిన నేను. నాకు చెప్పుకుంది తెలుసా? చిన్నప్పటి నుండి మేమిద్దరం ఒక్క దగ్గర పెరిగినామని. నాకు ఆమె బాధ చెప్పుకుంటే నేను మా బావోళ్ళూరే, అది మా అత్తమ్మలూరే, వాడిని పక్కకు తీసుకుపోయి బెదిరించినాం 2-3 రోజుల కింద. బెదిరిస్తే వాడు ఇప్పుడు దీనికి ఫోన్ చేసి చెప్పిండట ఇట్లా నన్ను బెదిరించిర్రని. ఇక ఈమె ఆగుతలేదు, మొత్తం కట్టబట్టుకొని కొడతా అంది. అవునా? అవునా అంకుల్, నేను మా బావ దగ్గరికి పోయి మా బావని తీసుకొని పోయి వాడిని బెదిరించిన. వాడు ఇంకోసారి ఈ ఊరికి గాని ఇంటికి గాని రావద్దు అని. అది తప్పైతే ఎప్పుడు మీరే. అసలుకే తప్పు కాదు. మరి నాకు ఒక్క మాట చెప్పుతే అయిపోవు కదా బిడ్డ. ఇక నేను గా భయానికే చెప్పలేదు నానా. నిన్ను నన్ను చంపుతా అని అన్నది. నన్ను ఇష్టం ఉన్నట్టు కొడుతుంది నానా. నన్ను ఆ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేస్తుందట. ఎప్పుడైనా వానితోటి ఉండేదే కదా, ఇప్పటి నుండే అలవాటు చేసుకో, ఇప్పటి నుండే నేర్చుకో అని ఘోరంగా కొట్టింది. సిగ్గున్నదానే నీకు? అయ్యో నన్ను కొట్టకు, అది చెప్పిందంతా నిజం. ఏ తల్లైనా గట్ల ఏత్తదా? వీళ్ళందరూ నన్ను ఏదో ఒకటి వేయాలని వాళ్ళ మనసులో పెట్టుకొని నన్ను ఇట్లా కొట్టిపిత్తురు. నీతోటి కొట్టకు. సిగ్గున్నదానే నీకు? అసలు నువ్వు మనిషివేనాయే? నీ బిడ్డ అయితే ఒకటి, ఆ బిడ్డ అయితే ఒకటానే. ఎందుకే ఇట్లా చేస్తాను? ఇన్ని రోజుల నుండి పోని అని బిడ్డకు పని నేర్పుతాంది కదా బెదిరించుకుంటా అని అనుకున్నా గాని నువ్వు గింత పని చేస్తావని నేను అనుకోలేదే. అద్దు నానా, కొట్టకు నానా, పోనీ నానా. కొట్టకని అంటున్నావు పిల్ల. నిన్ను ఎంతగానం కొడుతాంది, ఎంతగానం టార్చర్ పెడతాంది. ఆమెకి ఒక్కసారి గట్టిగా తలుగుతారే ఏ బాధ ఏందనేది అర్థమైతది. అద్దు నానా, పోనీ నానా. ఎవరి పాపం వాళ్ళకే నానా. మా అమ్ముంటే నాకు ఈ పరిస్థితి రాకపోవు కదా నానా. అద్దు నానా, కొట్టకు. చెప్పే, నువ్వు ఏ ఉద్దేశంతో నా బిడ్డను అట్లా చేయాలని చేసినవే? నువ్వెంత కొట్టినా నా బిడ్డ చూడు ఏం మాట్లాడుతుందో. కొట్టకు అని అంటుంది దుమ్మరదానా. అదే నా బిడ్డ మనస్తత్వం, అదే వేస్ట్ దానా. అసలు ఆమె వయసు ఎంత, ఆమె కథ ఎంత అన్ని వాడని రాకు అని చెప్పి నానే మళ్ళెందుకు వాడిని రప్పించి నా బిడ్డను అట్లా వేయాలని చూసినావు అన్నని దొంగముండని. అసలు ఈమె ఏం మనిషి అనుకుంటుంది? కొంచెం అన్నా ఉన్నదా? చిన్న పిల్ల, ఆమె వయసు ఎంత అని ఆలోచించద్దా? పెళ్లి ఆయననే పెళ్లి చేసుకుందు అని నన్ను ఇప్పటి నుండే అట్లా చేస్తే అది కరెక్ట్ అవుతుందా?
దానికి ఇచ్చి నేను పెళ్లి చేస్తా అనుకుంటావా అని? దాని అదృష్టం ఎట్లుందో దాని రాతలా ఎవరు రాసి పెట్టి ఉన్నారో ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. నువ్వు ఇప్పడుతుందే గట్లానా చేసేది? మనిషివా గాడిదివా? చెప్పే దొంగముండ చెప్పు. అయ్యో కొట్టకయ్యా, కన్ను మీద కొట్టకయ్యా, నీకు దండం పెడతా, కన్ను పోతుంది. ఆగు నానా, కొట్టకు నానా, పోనీ నానా ప్లీజ్. నువ్వు ఒక మనిషివేనా? గిట్ల నా ఇజ్జత్ తీస్తావని నేను అనుకోలేదే. ఆ రోజు నా బిడ్డ గురించి ఆలోచించి తల్లి లేదు కదా, నా బిడ్డకు తల్లి అవసరం బాగుంటదని నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నువ్వేమన్నవే? నా బిడ్డ లెక్క చూసుకుంటా అని అన్నవా లేదే? నువ్వు గింత టార్చర్ ఎత్తున్నావని నాకు తెలియదే. దొంగముండా, సావు ముండా, ఇంట్లోకే వెళ్ళిపో. బిడ్డను నేను చదువుకుంటా పోయే. నువ్వు నా ఇంట్లో ఉండు అద్దు, నీ కథ అద్దు. వద్దు నానా, ఆమె నిలగొట్టుడు కరెక్ట్ కాదు. నా బిడ్డ జోలికి అత్తే మాత్రం నిన్ను బతకనియా. దొంగముండా, నువ్వు ఇంట్లో వండుకుంటా నా పొల్లతోటి పనులు ఏపిచ్చినావు. ఏదో పనులు నేర్పిస్తుంది కావచ్చని అనుకున్నా, కానీ గింతగనం టార్చర్ చేస్తావని నాకు తెలియదే. ఇప్పడుసుంది ఇంట్లో పని మనిషి లెక్క నువ్వు ఉండాలి, నా బిడ్డ కాదు ఉండేది. అర్థమైతుందానే? దొంగముండా, నడువు, ఇంట్లోకి నడువు. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు బిడ్డ? ఎందుకు ఉన్న దగ్గర ఇవన్నీ దాచుకుంటా వచ్చినావు చెప్పు. నేను నీ కన్న తల్లి లేకపోతే ఏంది, కన్న తండ్రిని బతికే ఉన్నా కదా. అంకుల్, ఆమె మస్తు బెదిరిచ్చుడు పెట్టింది. ఇక మా డాడీని ఏడ చంపుతుందో, నాకు అమ్మ దూరం అయింది, డాడీ కూడా దూరం అయితే నా బతికేంది అని ఒకే ఆలోచనతోటి ఆమె నీకు ఏది చెప్పుకోలేదు అంకుల్. కానీ మీరు కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆమెను పట్టించుకుంటే ఏమైతుంది మీకు? మోయి బొడ్డికి సొంటదని అనుకోలేదురా వారి. తామేమే చేసినాం అప్పుడు. అయ్యో పిల్ల కదా, ఒక ఆముంటే చూసుకుంటదని అట్లా మేము చూసుడు తప్పైపోయింది. నానా, నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో నాకు అమ్మ దూరం అయిపోయింది. మళ్ళా నీకు ఎప్పుతే ఈ దొంగముండ నీకు మందు పెట్టేమని ఎత్తది కావచ్చు, నిన్ను చంపుతుంది కావచ్చు అన్న ఒకే ఒక భయానికి నేను నీకు ఎప్పుకోలేదు నానా. ఇంత బాధైనా భరించుకున్న నాన్న నేను. అయ్యో బిడ్డ, నాకొక్క మాట చెప్పినా కూడా నేను ఇంతటికి రానియకపోదును. దాన్ని భయంలా వెడుదును. అమ్ముంటే నాకు కష్టం వచ్చేదా? అమ్మ చనిపోయి నన్ను ఇక్కడ ఎడారిలా వారేసి పోయింది. అమ్మతోటి నన్ను తీసుకుపోయినా అయిపో. లావణ్య, ఆగు, ఏడువ కాగు. అమ్మా, అమ్మా, అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నా ప్రాణం పోతుంది డాడీ. ఏడవకు బిడ్డ, నేను నిన్ను కంటి రెప్ప లెక్క కాపాడుకుంటా బిడ్డ. నాది తప్పైంది. నాకు ఇన్ని రోజుల పొంటి నువ్వు చెప్పపోతివి, నేనంతగానం గమనించకపోతిని. అయ్యో, మీ అమ్మ ఉంటే నీ పరిస్థితి అట్లా కాకపోవు, నా పరిస్థితి ఇట్లా కాకపోవు. అది చచ్చిపోయి మన ఇద్దరిని అనాథల్ని వేసేసింది. ఏడవకురా లావణ్య, అస్సలకే ఏడవకు. నువ్విప్పుడు చెప్పినావు కదా, మేమందరం నీకు ఉన్నాం కదా, తోడై నీడై ఎప్పటికీ నీ ఎంట మేము ఉంటాం. నువ్వు ఏడవక, ఆగు. ఏడు పాపు ఫస్ట్ నువ్వు. అంకుల్, మీరు కూడా ఏడవకుర్రి, రాగుర్రి. శ్రీను, నీ కాళ్ళు మొక్కుతయ్యా. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ నేను పొలం పనుల మీద పడి నేను పొలాన్ని చూసుకున్నా గాని ఇంట్లో ఏం జరుగుతుందనేది గమనించలేకపోయినా. ఆమె నా బిడ్డను తిడితే పని నేర్చుకోవాలని తిడుతుంది కావచ్చు అని అనుకున్నా గాని గిట్ల ఎత్తుదని అస్సలు అనుకోలే. లావణ్య కూడా మస్తు బాధ అనుభవిస్తుంది ఆమె తోటి. ఇక నాకే తరం కాలేదు. ఏమైంది లావణ్య, ఎందుకు డల్లు ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగంగా ఈ సంగతి అని నాకు చెప్పింది. అందుకే నేను ఈ స్టెప్ తీసుకున్నా అంకుల్. తప్పైతే నన్ను క్షమించండి. అసలుకే తప్పు కాదు, నువ్వు చేసింది 100కు 100 వాళ్ళ నిజం. ఏదో చిన్నప్పటి నుండి ఒక్క దగ్గర పెరిగిరు కాబట్టి నా బిడ్డ బాధ అర్థం చేసుకొని నువ్వు ఇట్లా చేసినావు. అయితబాయ్. సరే గాని ఆ పిల్ల ఏమన్నా తిన్నదో లేదో, బ్యాట్ బట్టి పొట్టు చంపితే పొల్ల బయటకు ఉరికొచ్చింది. ఈ కోపంతో మళ్ళేమన్నా ఏత్తది. లావణ్య, నువ్వు ఏ చిన్న జరిగినా కూడా మమ్మల్ని నన్న విలువు మీ నాన్నకన్నా చెప్పు. ఇప్పటి నుండి భయపడక అసలుకే.
సరే ఆంటీ. ఉన్నా కదా దాని సంగతి ఎట్లా చెప్పాలో అట్లనే చెప్తా. ఆ బిడ్డని ఈ రకంగా ఎత్తుందనంటే నేను ఊకుంటానా? ఊకోవద్దయ్యా, ఊకోవద్దు. తల్లి లేని పిల్లాయే. ఎంత తల్లి ఉన్నది వేరు, లేనిది వేరు. నిజంగా వాడు అయితే గట్ల చేసిండా? వాని సంగతి చెప్తావు ఫోన్ చేసి. లావణ్య బాధపడుకుంటా నాకు చెప్పినాక నేను పోయినా అంకుల్. మా బావ వాళ్ళది అదే ఊరు. ఇక మన్ని గట్టిగానే బెదిరించిన. ఈమెకి చెప్పి మళ్ళీ ఏదన్నా రేపటి రోజున లొల్లైనా కూడా నీ మీద పోలీస్ కేసు పెడదామని కూడా చెప్పిన. అని ఒక్కుపిత్త చిన్న పిల్ల మీద గట్ల చేసిండనంటే కొంచెం జాగ్రత్తగా చూసుకో. మళ్ళా ఇక గట్లనే మరి ఏమన్నా వేయగిట్ట, పిల్లను కొట్టగిట్లా. కొట్టదిగా నేను దానికి వార్నింగ్ ఇస్తా కదా. సరే బిడ్డ లోపలికి వా, దాని సంగతి చెప్తా పా. నేను నానిగా కనీసం నాకన్నా చెప్పలేదేమ్రా గిట్లా అని. ఓ అమ్మ నాకు మస్తు బాధ అనిపించింది. లావణ్య ఏడ్చుకుంటా చెప్పినాక మళ్ళా గిట్ల అమ్మా అని చెప్తే నువ్వు ఓనిస్తావో పోనీయవో అని నేను చెప్పలేదు. మంచి పని చేసినావు కొడుకా. నీ అంత మంచి గుణం ఎవ్వరిది లేదు. నువ్వు అట్లా చేసిందే నయమైంది. అయితవై తీరా మంచి పనే చేసినావు. సరేదా లోపలికి పోదంతా. పాపం లావణ్యం చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. అందుకే కదమ్మా నేను వాణ్ణి బెదిరించిన. వాణ్ణి ఈమె జోలికి రాకుండా చేసిన. అయితవైతి దొంగముండా నన్ను ఈ రకంగా కొట్టిపిచ్చింది కదా, దాని సంగతి చెప్తా. 4 వద్దులైతే గడవని. దీనికి ఈ మందు పెడతా. ఈ మందు పెట్టినాక వీడు నావాడైతాడు కదా, అప్పుడు దాన్ని ఆట ఆడుకుంటా. ఉండాలే, శరం ఉండాలే, దొంగముండా. ఇప్పుడు మనకున్నది చిన్న బిడ్డ. ఆ బిడ్డను కూడా నువ్వు ఇట్లా ఎత్తవానే చెప్పే? అది నీ బిడ్డ, ఇదేమో పరాయోళ్ళ బిడ్డనా? అది కూడా నాకు పుట్టిన బిడ్డ. నా బిడ్డ నేను చేసుకోమంటనే నేను చేసుకున్నా. అర్థమైందా? మనిషి లెక్క మెదులు. దొంగముండా, ఈ ఊర్లో నాకు మంచి పేరున్నది. ఆ పేరు నువ్వు కాపాడుతావా? కాపాడు. లేదు అనంటే నీకు నువ్వు నా ఇంట్లో ఉండు అవసరమే లేదు. నీకు విడాకులు ఇచ్చి పారేస్తా. దరిద్రపుదానా ఇంటానవా? చెవులు పెట్టుకొని ఇనో. ఇగ్గులేని ముండా నా కళ్ళ ముంగడ కనబడితే నీ అవ నర్రికి పారేస్తా. ఆ బిడ్డను గంత గోస ఉంచుకున్నావానే నువ్వు? అంత పెద్ద ఏజ్ అనుకున్నావానే? దొంగముండా, అది పోయి ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నీది వలుగుతుంది. ఏమనుకుంటానవో? నీలాంటి దాన్ని చేసుకున్నందుకు నాది తప్పే. ముఖం జ్యూసులు కూడా నాకు ఇష్టం లేదు. తిట్టు. ఇప్పుడు ఏమన్నా మళ్ళా రివర్స్ అయి నన్ను కొడతావు. ఈ 4 రోజులు నేను ఓపికతోటి ఉంటా. తర్వాత నీ సంగతి చెప్తా. ఈ 4 రోజులలో నీకు మొత్తం మందు రుద్దు తాగు. దోస్తులు చూసిర్రా మరి వీడియో? ఇట్లనైతే ఇంకా మస్తు లొల్లి అయింది. బాగా కొట్టింది. రమ కూడా లావణ్యని కొట్టిందట. మళ్ళా ఇది రమను కూడా వాళ్ళ హస్బెండ్ ఫుల్ కొట్టిందట. ఇక అవన్నీ మనకు వీడియోలో చేయరాదు కాబట్టి అట్లా మేమైతే చూపించినాం. ఈ రోజు మొత్తం లొల్లే ఉంది నర్సక్క అని అనుకోకుర్రి. ఇక ఇదే అన్నమాట. మరి నెక్స్ట్ స్టెప్ ఏమైంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. అందరు అడుగుతున్నారు ఇట్లా కూడా తల్లులు ఉంటారా, సౌత్ తల్లులని. ఖచ్చితంగా ఉన్నారు దోస్తులు. అంటే మన చుట్టుపక్కల లేకపోతే మనకు అర్థం కాదు, కానీ వేరే ఉన్న కాడనైతే కొందరు ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అన్నమాట. మేము ఇట్లాంటి ఒక 2-3 కేసులు కూడా చూసినాం. అయితే లొల్లి జరిగింది బాగానే. శ్రీను అనేటోడు బాగా స్టెప్ తీసుకున్నాడు లావణ్య గురించి. ఇంకా ఆయన తీసుకొని ఇంకా పెద్ద పెద్ద అందరు చుట్టుపక్కల వచ్చి కూడా బాగానే లొల్లయిందట. ఇక అన్ని క్యారెక్టర్స్ మేము బాగా లేవు, అందుకే పెట్టలేమన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే తర్వాతటి వీడియోలో చూద్దాము. ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి దోస్తులు.